గతంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో 2023లో 11వ తరగతి చదివే విద్యార్థి నేరుగా టెలిగ్రామ్ ద్వారా మత్తు మాత్రలు కొనుగోలు చేశాడు. అతనితో పాటు స్కూల్లో ఉన్న మరో 3 విద్యార్థులు కూడా అదే ముఠాతో సంబంధం ఉన్నట్టు తేలింది. సో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే సమయానికి వాళ్ళు స్పష్టంగా మాట్లాడే స్థితిలో కూడా లేరు. కోల్కతా నగరంలోని IPGMER ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ నుంచి వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. డాక్టర్ మయాంక్ కుమార్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో 62% యువత మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. 38% యువతలో డిప్రెషన్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. ఇది ఎప్పటికప్పుడు తీవ్రమవుతూ యువతను ఆత్మహత్యలకు లేదా డ్రగ్స్ దుర్వినియోగం వైపు నడిపిస్తోందని స్పష్టమైన హెచ్చరిక వచ్చింది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణాలు తల్లిదండ్రుల అంచనాలు. అంటే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని, బాగా చదువుకోవాలని, అలాగే విద్య ఒత్తిడి అండ్ సహజంగా ఉండే మానసిక మూడ్ ను చేంజ్ చేసేందుకు సరైన గైడెన్స్ కూడా లేకపోవటం, స్నేహితుల ఒత్తిడి, ప్రేమ విఫలం, సోషల్ మీడియా ప్రభావం, ఇలా ఒక్కో యువతి యువకుడికి ఇది వేర్వేరు రీతిలో బాధిస్తోందని పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో విద్యార్థులు తమ జీవితాల్లో మొదటిసారి ఒత్తిడిని స్కూల్ స్టేజ్ లోనే అనుభవించారని వెల్లడించారు. చిన్న వయసులోనే అంటే 12 నుంచి 16 ఏళ్ల మధ్య మానసిక సమస్యలు ప్రారంభమవుతున్నాయంటున్నారు. మూడ్ స్వింగ్స్ అండ్ మితిమీరిన ఒంటరిగా ఉండాలనే తాపత్రయం, అలాగే హైజీన్ లో మార్పులు, నిద్ర లేకపోవడం, ఫోన్ కు లేదా ఏదైనా స్క్రీన్ కు ఎక్కువగా అడిక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మానసిక సమస్యలు తలెత్తడానికి వస్తున్న సంకేతాలు. కోల్కతాలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు నేరుగా డ్రగ్స్ ను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తూ పట్టుబడ్డారు. గతంలో బంజారాహిల్స్ లో, హైదరాబాద్ లో 2023లో 11వ తరగతి చదివే విద్యార్థి నేరుగా టెలిగ్రామ్ ద్వారా మత్తు మాత్రలు కొనుగోలు చేశాడు. అతనితో పాటు స్కూల్లోనే ఉన్న మరో 3 విద్యార్థులు కూడా అదే ముఠాతో సంబంధం ఉన్నట్టు తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే సమయానికి వాళ్ళు స్పష్టంగా మాట్లాడే స్థితిలో కూడా లేరు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విశాఖ, లక్నో వంటి నగరాల్లో 14 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం గత 2 సంవత్సరాల్లో 35% పెరిగింది. ఇందులో ప్రత్యేకంగా గుర్తించాల్సింది డ్రగ్ డీలర్ల మాదిరిగానే స్కూల్ పరిసరాల్లో ఉండే కొంతమంది యువకులు కూడా ఈ డ్రగ్ ముఠాలకు సప్లయర్ గా అయ్యారు. వీరు సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, అలాగే సీక్రెట్ కోడ్ల ద్వారా మందులు అమ్ముతున్నారు. 2025లో కేరళ రాష్ట్రంలో స్కూల్స్ వద్ద డ్రగ్స్ చలామణి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు స్కూల్ పరిసరాల్లో మానిటరింగ్ అధికారులను నియమించారు. హజారీబాగ్, జార్ఖండ్ లో కాలేజీ విద్యార్థుల మధ్య డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతోందని ప్రభుత్వం రిపోర్ట్ కూడా వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రంలో బుప్రెనోర్ఫిన్ అనే మందును ప్రైవేట్ సైకియాట్రిస్టులు పంపిణీ చేయడంపై చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇది మందుల దుర్వినియోగాన్ని పర్యవేక్షించడంలో సమస్యగా మారింది. అయితే విద్యార్థుల ఈ పరిస్థితికి ఎంత విషమంగా ఉందో వారి రోజువారీ జీవన శైలి చూస్తే అర్థమవుతుంది. ఉదయం 6 గంటలకే లేచి రాత్రి 10 గంటల వరకు చదువు, ఆటపాటలు లేవు, స్నేహితులతో గడిపే సమయం లేదు. కోచింగ్ సెంటర్లలో నిబిడీభవంగా చదివే పిల్లలకు తల్లిదండ్రుల ఓట్స్ తక్కువ వచ్చాయి అన్న మాటతోనే తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు మానసికంగా కుంగిపోతున్నారు, మరికొందరు డ్రగ్స్ వైపు దారి తీస్తున్నారు. ఈ సమస్యలపై సరైన పరిష్కారం కోసం మౌలికంగా మారాల్సింది కుటుంబం. తల్లిదండ్రులు పిల్లలపై నమ్మకాన్ని చూపాలి, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఫలితాలు మాత్రమే కాదు, వారు ఎలా ఫీల్ అవుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు పిల్లలతో సున్నితంగా మాట్లాడాలి. మీరు బాగున్నారా అనే ఒక్క ప్రశ్న ఎంతో మార్పు తీసుకురాగలదు. స్కూల్, కాలేజీలు కూడా తమ విధులను గుర్తు చేసుకోవాలి. ప్రతి విద్యార్థికి మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ సెషన్స్ తప్పనిసరి చేయాలి. వారిలో ఎవరు ఒత్తిడిలో ఉన్నారో గుర్తించగలగాలి. కోచింగ్ సెంటర్లు కేవలం మార్కులకి కాదు, విద్యార్థుల మానసిక శాంతికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలి. దేశ బడ్జెట్ లో కూడా మానసిక ఆరోగ్యంపై ఖర్చు పెంచాలి. నేషనల్ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ నంబరు మరింత విస్తృతంగా ప్రచారం చేసి స్కూళ్లు, కాలేజీల్లో ఈ నంబర్లను ప్రదర్శించాలి. మానసిక చికిత్సలకు ఎక్కడైనా ఎవరైనా సులభంగా హాస్పిటల్లో చేరేలా చేయాలి. సమాజంగా మనం ఈ భావనను మార్చుకోవాలి. డిప్రెషన్ అంటే బలహీనత కాదు, మానసిక వైద్యుడు వద్దకు వెళ్లడం సిగ్గు కాదు. ఇది కూడా ఒక ఆరోగ్య సమస్య. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళినట్టు మనసు బలహీన పడ్డప్పుడు కూడా
తగిన సహాయం తీసుకోవడం అవసరం. ఈ సమస్యలపై చైతన్యం కలిగించేందుకు మాధ్యమాలు కీలక పాత్ర పోషించాలి. ముఖ్యంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు డ్రగ్స్ ను గ్లామర్ గా చూపించకూడదు. మానసిక ఒత్తిడికి పరిష్కారాలను చూపించే కథలు రావాలి. ఇదే సమయంలో యువతకు కూడా ఒక సందేశం ఏంటంటే, మీరు ఒంటరిగా లేరని గుర్తించండి. సమస్యలుంటే ఫ్రెండ్స్, టీచర్స్, మెంటర్స్ తో మాట్లాడండి. డ్రగ్స్ తో పాటు మానసిక ఒత్తిడిని కూడా మీరు ఎదుర్కొనవచ్చు. ఓపిక, ఆత్మవిశ్వాసం, సహాయం తీసుకోవడం ఇవి మీ సాధనకు మార్గాలు. ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. కానీ ఆ యువత మనసులో ముక్కలైపోతే ఈ దేశానికే ముప్పు. అందుకే ఇప్పుడే స్పందించాలి, ఇప్పుడే మాట్లాడాలి, ఇప్పుడే కాపాడాలి. వీలైనంత వరకు ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.